పల్లవి ఒక దగ్గర నించొని బాధపడుతూ ఉంటుంది. చరణ్ అన్న మాటలు తలుచుకుని. ఇక అప్పుడే అక్కడికి సుమలత, అక్షిత, భువన ముగ్గురు వస్తారు. "ఏంటి పల్లవి, దెబ్బ అదిరిందా? ఎలా ఉంది?" అని చెప్పి అంటూ ఉంటే, "మామూలుగా అదరలేదులే, పాపం పల్లవి అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు" అని చెప్పి ఇటు భువన అంటూ ఉంటే, అప్పుడు అక్షిత, "ఎలా ఉందక్కా ట్రీట్మెంట్? నీ నువ్వు చేసిన పనే. కాతే అందరి ముందు చెప్పాను. చెప్పాల్సిన టైంలో చెప్పాను. మీ ఇద్దరిని దూరం చేయడానికి" అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత కూడా. ఇకప్పుడు సుమలత, "నా కొడుక్కి నిన్ను ఎప్పటికీ దగ్గర కానివ్వను. నువ్వు నా కొడుక్కి మంచి చేసినా వాడు మాత్రం దాన్ని నెగెటివ్‌గానే తీసుకునేలాగా నేను చూస్తాగా. నువ్వు నా కొడుక్కి ఎప్పటికీ దగ్గర కాలేవు. మీ ఇద్దరిని దూరం చేస్తాను. నువ్వు నా కోడలుగా అస్సలు నేను ఉండనివ్వనుగా" అని చెప్పి అంటూ ఉంటుంది అక్కడున్న సుమలత. ఇకప్పుడు పల్లవి నవ్వుతూ ఉంటుంది. "ఏంటి, ఏడవలేక నవ్వుతున్నావా?" అని చెప్పి భువన, అక్షిత అంటూ ఉంటే, అప్పుడు పల్లవి, "అత్తయ్య గారు, మీరీసారి ఒప్పుకుంటాను. నాకన్నా బాగా ఆలోచించి మంచి స్టెప్పే ఏశారు. నన్ను చరణ్ ముందు బ్యాట్ చేశారు. ఒప్పుకుంటాను. నన్ను చీకొట్టాడు. కానీ నేను యాక్చువల్‌గా ఎప్పుడు ప్రతిసారి మీకన్నా 10 స్టెప్స్ ముందే ఉంటాను. కానీ ఈసారి మీరు గెలిచారు. కానీ ప్రతిసారి అలా జరగదు. ఏంటి, మీరేదో మా వారికి నన్ను దూరం చేసేస్తాను, ఇంకెప్పటికి నన్ను చరణ్ దగ్గరికి తీసుకోడు అని చెప్పి మీరనుకుంటున్నారు. అదంతా మీ కల అత్తయ్య గారు. మీరిక్కడే ఉంటారుగా. ఏ తీర్థయాత్రలకి అలా ఏమి వెళ్లరు కదా! చూస్తారు, మీ దగ్గరుండి ఇక్కడే చూస్తారు. ఎలా చరణ్‌ని నేను నా వాడిని చేసుకుంటాననేది ఇక నుంచి మీరు చూస్తానే ఉంటారు. అఫ్‌కోర్స్ ఇప్పుడు మీరు గెలిచారు. నేనైతే దాన్ని ఒప్పుకుంటున్నాను. కానీ ప్రతిసారి ఇలా జరగదు కదా! ఈసారి నేను అంత ఇదిగా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కానీ చూడండి, ఇక నుంచి చూడండి. చూస్తారులే. మీరెక్కడికెళ్తారులే గానీ, మీకు ఉండాల్సింది ఉంటుంది. అక్షిత, ముందు నీ కాపురం గురించి నువ్వు చూసుకో. పక్కనోళ్ళ కాపురం ఎలా కూల్చాలి అనేది కాదు. చూడమ్మా పాప, గెస్ట్. నువ్వు ఈ ఇంట్లో ఉన్నది చాలమ్మా. గెస్ట్‌వి. ఇక్కడ మేమిద్దరం భార్యాభర్తలం. ఎప్పుడెప్పుడు విడగొడదామా, నేనొచ్చి దూరుదామా అని చెప్పి ఇక్కడే కాపు కాచుకున్నావు, కానీ అదంతా ఏమీ జరగదు. అత్తయ్య గారు, మీకు చెప్తున్నాగా, మీరనుకున్నది ఏది జరగదు. చరణ్‌ని ఎలా నా సొంతం చేసుకుంటాననేది కూడా రాబోయే రోజుల్లో చూసుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పల్లవి. పల్లవి వెళ్ళిపోతుంది, కానీ ఇక బాల్కనీ ఒక్కతే నించొని ఇక బయట ఆలోచిస్తూ ఉంటుంది చరణ్ మాటలకి. చరణ్ నేను మంచి చేసినా కూడా ఎందుకు ఇంత ఇదిగా అపార్థం చేసుకున్నాడు, మంచిని తీసుకోలేకపోతున్నాడు. నేను చేసిన మంచి అయినా కూడా తన కెరియర్ కోసమే కదా, తనని నేనేమి తక్కువ చేయాలని కాదు కదా, ఎందుకని ఇలాగా అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటే పల్లవి అప్పుడే అక్కడికి గుండం వస్తుంది. గుండమ్మని చూడగానే అమ్మ అని చెప్పి ఇక గుండమ్మని హత్తుకుంటుందన్నమాట పల్లవి. "అమ్మ, నువ్వు ఈ టైంలో" అనగానే, "పరిస్థితి తెలిసే వచ్చానమ్మా నీతో మాట్లాడడానికి. నువ్వు చాలా లోన్లీగా ఫీల్ అవుతావు, బాధపడుతూ ఉంటావని తెలిసే వచ్చాను." అప్పుడు పల్లవి ఏడుస్తూ, "అమ్మ, ఆయన నన్ను అపార్థం చేసుకున్నారమ్మా. నేను ఆయన్ని నలుగురు ఆయన్ని తక్కువ చేస్తూ ఉంటే, ఆయనకి అవమానం జరుగుతుంటే అది నాకే కదా అమ్మా అవమానం. అది నేనేదో కావాలని చేశానని ఆయన ఎందుకు నన్ను అంత ఇదిగా అపార్థం చేసుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. నన్ను దూరం పెడుతున్నారు, నన్ను చీకొట్టారు. చాలా బాధేసిందమ్మా" అని చెప్పి పల్లవి ఏడుస్తూ చెప్తూ ఉంటే, అప్పుడు గుండమ్మ, "చూడు పల్లవి, నువ్వు ఏడవద్దు. నేను కూడా అంతే, నీలాంటి సిచ్యువేషన్ నుంచే నేను పాస్ అయ్యాను. నా పెళ్ళైనప్పుడు అసలు మీ నాన్నగారు ఏమైనా తక్కువ తిన్నారనుకుంటున్నావా? ఆయన కూడా అంతే, నా మొహం చూడ్డానికి, నాతో మాట్లాడడానికి అస్సలు ఇష్టపడేవారే కాదు. కానీ అలాంటి ఆయన్ని నేను ఎలా మార్చుకున్నాను. దేనికైనా కూడా పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ పల్లవి. నువ్వు పేషెన్స్‌గా ఉండు. ఖచ్చితంగా వాళ్ళే మారతారు. నీ ప్రేమ నువ్వు అలాగే చూపిస్తూ ఉండు. ఎవ్వరైనా సరే దిగి రావాల్సిందే, ప్రేమకి తగ్గాల్సిందే. చూడు, ఇప్పుడు మీ నాన్నగారు కాసేపు నేను కనిపించకపోతే గుండమ్మ, గుండమ్మ, గుండు అని చెప్పి నా వెనకాలే తిరగరు. ఇంతకుముందు ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉన్నారు. ఖచ్చితంగా చరణ్‌లో కూడా మార్పు వస్తుంది. నీ మంచితనం ఎప్పటికైనా తెలుసుకుంటాడు, తెలిసే రోజు వస్తుంది. ప్రతిసారి వాళ్ళనుకున్నట్టే, సుమలత వాళ్ళు అనుకున్నట్టే జరగదు కదా. ఖచ్చితంగా నీకంటూ మంచి రోజులు వస్తాయి. నీ ప్రేమని నువ్వు చరణ్ కోసం చేసిన పనులు అన్నీ కూడా తనకి తెలిసే రోజు వస్తుంది. అప్పుడు నీ విలువ తెలుసుకుంటాడు. నీ ప్రేమ కోసం తానే దగ్గరవుతాడు నీకు. చూస్తూ ఉండు, నా మాట గుర్తుపెట్టుకో అని చెప్పి గుండమ్మ కొంచెం ధైర్యం చెప్తూ ఉంటే, అప్పుడు పల్లవి, "అమ్మ, నీతో మాట్లాడాక నాకు మళ్ళీ కొంచెం ధైర్యం వచ్చిందమ్మా. ఇప్పుడు నాకు చాలా డేర్‌గా ఉంది. ఖచ్చితంగా మా ఆయన్ని నేను సొంతం చేసుకుంటాను నా ప్రేమతోని. నువ్వు వచ్చి చాలా మంచి పని చేశావు. ఎమోషనల్‌గా చాలా డౌన్ అయిపోయాను. కానీ ఇప్పుడు నీ మాటలతో నాకు నిజంగా ధైర్యం వచ్చింది. అక్కడ నన్ను తిట్టింది, నన్ను అసహ్యించుకుంది బయట ఎవరో కాదు, నా భర్త. నా భర్త నన్ననక పరాయి వాళ్ళంటాడా? అయినా నా భర్తని ఎలా నేను తగ్గించుకోవాలి, ఎలా నేను ప్రేమతో దగ్గర చేసుకోవాలనేది నాకు తెలిసిందమ్మా" అని చెప్పి అనగానే, "సరే అమ్మా పల్లవి, నేను ఎప్పుడైనా సరే నీ కష్టంలో ఉన్న, సుఖంలో నేను నీ కోసం ఉన్నానని మర్చిపోకమ్మా" అని చెప్పి అక్కడి నుంచి గుండమ్మ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత
ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే చరణ్ ఏమో తన రూమ్లో నిద్రపోతూ ఉంటాడు. ఇక పల్లవి వచ్చి ఏవండి లేవండి తెల్లారింది, ఇదిగోండి కాఫీ తీసుకొచ్చాను, కాఫీ తాగేసేయండి, గీజర్ ఆన్ చేస్తాను, స్నానం చేద్దురు అని చెప్పి పల్లవి క్యాజువల్గా అలా మాట్లాడుకుంటూ ఉంటే ఇక చరణ్ కోపంగా ఏహలే ఏంటి నువ్వు అని చెప్పి గట్టిగా అరవడంతో పల్లవి మీద ఇక ఇంట్లో ఉన్న ఇటు బామ్మ, ప్రసాదరావు, సుమలత, అక్షిత, భువన, చంటి అందరూ వచ్చేస్తారు. ఏంటి ఏమైంది గొడవ ఏంటి అని చెప్పి ఏంట్రా ఏమైంది అని చెప్పి సుమలత అంటూ ఉంటే చూడమ్మా ఈ పల్లవి అసలు నేను కాఫీ అడగకుండా కాఫీ తీసుకొచ్చింది, గీజర్ వస్తుందంట, వేడి నీళ్ళు అంట, గుడ్డు అంట, అడగకుండానే టిఫిన్ చేసి పెడతాను, తొందర రెడీ అవ్వండి అని చెప్పి ఓ పెద్ద ప్రేమ కురిపించేస్తుంది, ఏమీ జరగనట్టు అని చెప్పి అంటూ ఉంటుంది. చరణ్ అంటూ ఉంటే అప్పుడు అక్షిత అసలు చరణ్ బావగారు నేను దూరం పెడుతుంటే ఎందుకు కావాలని మీద పడిపోయి అంతిదిగా తన బాగోగులు తను వద్దంటున్నాడు కదా బావగారు, ఎందుకంత నీకంతా అని చెప్పి అలా అక్షిత అంటూ ఉంటే ఇక పల్లవికి కోపం వచ్చి చంప మీద ఒక్కటిస్తుందనమాట. ఏయ్ నా ముందే అక్షతను కొడతావా అని చెప్పి సుమలత అంటూ ఉంటే అత్తయ్య గారు ఇప్పుడు భార్య భర్తల మధ్యలో మూడో వ్యక్తి రాకూడదు అత్తయ్య గారు అని చెప్పి అనగానే అంటే ఏంటి అత్తయ్య గారిని కూడా కొడతావా అని చెప్పి అంటుంది అక్కడున్న అక్షిత. ఏంటి ఇప్పుడు అత్తయ్య గారిని కూడా కొత్తమని నువ్వు రెచ్చగొడుతున్నట్టున్నావు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అమ్మో ఇది నేను కొట్టినా కొట్టుద్ది అని చెప్పి సుమలత సైలెంట్ అవుతుంది. ఇక అక్షితకి చంపదెబ్బ పడ్డంతో చంటి కూడా బాగా ఏందన్నట్టుగా చూస్తూ ఉంటాడు. లేకపోతే భార్య భర్తల మధ్యలో రాకూడదు కదా అన్నట్టు చంటి కూడా మనసులో అనుకుంటాడు. ఇక పల్లవి బుద్ధి చెప్తుంది. చూడు భార్య భర్తల మధ్యలో మేము పడతామో, ఏడుస్తామో, కొట్టుకుంటామో ఏదైనా చివరికి మేమే కదా భార్య భర్తలము. నీకు అంతగా చూసుకోవాలి అనుకుంటే అదిగో నీ భర్త అక్కడే ఉన్నాడు. నీ భర్తను పట్టించుకోమ్మా. పక్కన కాపురం ఎలా ఉంది ఏంటనేది నీకు అనవసరం కదా. సరేనా చెప్పింది అర్థమైనట్టుంది. నేను నీ మంచిగా చెప్తున్నాను అక్షిత, నువ్వు నా చెలివి, నీ జీవితం బాగుండాలి కదా. కొట్టినా తిట్టినా నువ్వు నా చెలివే కదా. అందుకే ఓకేనా తప్పుగా అనుకోకు అని చెప్పి అంటుందన్నమాట పల్లవి. ఆ తర్వాత ఇక బామ్మ వాళ్ళిద్దరు భార్య భర్తలు వాళ్ళు చూసుకుంటారులే కానీ పదని మనం ఇక్కడి నుంచి వెళ్దాము అని చెప్పి బామ్మ అనడంతో ఇక అందరూ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు. ఆ తర్వాత ఇక చరణ్ చూడు పల్లవి నువ్వు అందరిని పిలిచినా అందరి ముందు ఎవరిని ఏం చేసినా నువ్వు మాత్రం నాకు దగ్గర అవ్వలేవు. ఏం చేసినా నువ్వు మాత్రం నన్ను టచ్ చేయకు, నాకు దూరంగానే ఉండు అని చెప్పి వార్నింగ్ ఇచ్చేసి ఇక బాత్రూంలోకి వెళ్తూ ఉంటాడనమాట చరణ్. ఇక టవల్ ఇసిరేసి వెళ్తూ ఉంటే అప్పుడు పల్లవి టవల్ ఇసిరేసినంత ఈజీ కాదు భార్యని వదిలించుకోవడం, అందులో నన్ను వదిలించుకోవడం అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది. ఆ తర్వాత ఇక చరణ్ ఆ మాట వినేసి స్నానం చేసి వస్తాడనమాట. ఇలా రావడంతో సడన్గా కాలు జారి కింద పడిపోతాడు. ఇక పల్లవి అలాగే నించొని చూస్తూ ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నావు, కింద పడ్డాను కదా, అసలు పడిపోతుంటే పట్టుకోవాలని కూడా తెలీదా, కనీసం లేపకుండా అలా చూస్తున్నావేంటి అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అప్పుడు పల్లవి అయ్యో ఇందాక మీరన్న డైలాగే మర్చిపోయారా, పట్టుకోవద్దు దూరంగా ఉండు అని చెప్పి అన్నారు కదా, లేకపోతే పట్టుకోవడానికి నాకేంటి, ఖచ్చితంగా పట్టుకునేదాన్ని పడకుండా, కానీ మీరు అన్నారు కదా భర్త మాట వినాలి కదా భార్య, అందుకే అలా ఉండిపోయానండి అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. ముందు లేపుతావా లేదా అని చెప్పి చరణ్ అంటూ ఉంటే సరే మీరేక చెప్పారు లేపుతాను అని చెప్పి పల్లవి వచ్చి చరణ్ని లేపుతుంది. ఈసారి మళ్ళీ కొంచెం స్లిప్ అయ్యి కింద వాటర్ ఉండడంతో ఇద్దరు కలిసి బెడ్ మీద పడతారు. ఇక ఇద్దరు ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉంటే అప్పుడు పల్లవి అంటుంది చరణ్తో ఏంటో మా ఆయన కాసేపు చిరుబుర్లాడతాడు, దూరంగా ఉండు అంటాడు, మళ్ళీ ఆయనే వచ్చి మీద పడతాడు అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. ఏంటి నువ్వు కావాలనేది నేను మీద పడినట్టు అని చెప్పి చరణ్ అంటాడు. సరేలేండి ఏదైనా కూడా మీరు మావారే కదా, సరే కానీ త్వరగా రెడీ అయ్యారండి టిఫిన్ చేస్తాను అని చెప్పి పల్లవి అక్కడి నుంచి కిచెన్లోకి వచ్చేసి టిఫిన్ రెడీ చేస్తుంది. ఏమండి వస్తున్నారా టిఫిన్ రెడీ అని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ సర్దుతూ ఉంటే ఇక హాల్లో ఉన్న బామ్మ, ప్రసాదరావు, చంటి ఇంకెక్కడ అన్నయ్య వదిన ఆల్రెడీ జిమ్కి వెళ్ళిపోయాడు అని చెప్పి అనగానే ఏంటి జిమ్కి వెళ్ళిపోయారా అని చెప్పి పల్లవి అంటుంది. వాడు టిఫిన్ చేయలేదు కదా, వెళ్ళొదినా నువ్వు జిమ్కి వెళ్ళు, టిఫిన్ తీసుకొని జిమ్కి వెళ్ళు, ఎందుకు తినకుండా ఉంటాడు నీ చేతి వంట అని చెప్పి చంటి అంటూ ఉంటే అంతే అంటావా అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. మరోపక్క ఇటు సుమలత రూమ్లో అక్షిత, భువన ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటాంటీ అసలు పల్లవి నన్ను అంత ఇదిగా చంప మీద కొడితే మీరేం మాట్లాడలేదేంటాంటీ, అసలు నాకు ఎంత బాధ వేసింది తెలుసా అని చెప్పి అక్షిత అంటూ ఉంటే అప్పుడు సుమలత ఏం మాట్లాడమంటావు, అప్పటికి అది ఇండైరెక్ట్గా మధ్యలో వస్తే ఎవరైనా సరే చంప మీద కొడతాను అంది, ఎందుకు నేను కూడా కొట్టించుకొని పరువు తీర్చుకోమంటావా అని చెప్పి అంటుంది సుమలత. సో ఇంతే అండి ఇవాళ ఎపిసోడ్లో జరిగింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.